విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తని చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండగా రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి భవిత చూడాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా అరుపన్నదేలేక శ్రమించువాడు గోదారి పరుగుల్ని కృష్ణమ్మ పొడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన పల్లె మనకించి మాట నిలిపాడు సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం వచ్చాడు అడుగో వచ్చాడు అడుగో పోలవర స్వామికుడు ఉక్కు సంకల్పకుడు పెట్టుబడి వెల్లువకు తొలిపోతు ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు పసిబిడ్డ మాటకు తండ్రి అయినాడు మన భవి కార్మికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భవన కార్మికులు కానీ మిగతా కార్మికులు కానీ లేబర్ కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి కనీసం మినిమం హౌస్ సైట్స్ ఇవ్వటం కానీ లేకపోతే పెన్షన్ ఇవ్వటం కానీ ఇట్లాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకునే నాదులు లేదు. గతంలో మనం చంద్రన్న పెట్టి దాదాపు యాక్సిడెంట్లు ఎత్తుంటే 5 లక్షలు ఇచ్చాము. వాళ్ళ మగ మనిషికి లేకుండా ఆడ మనిషికి ఇంటి పెద్ద కింద తీసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ చెల్లించడం తగ్గించాలనే ఉపాయంతో ఈ కార్యక్రమం చేశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే తీసుకుంది ఎక్కువ ప్రజల దగ్గర నుంచి అని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. రాబోయే రోజులు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకురావటం కానీ గతంలో చంద్రన్న బీమా తీసుకురావటం కానీ ప్రతి మనిషికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీతో సాధ్యం. ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం 3 గ్యాస్ సిలిండర్లు చదువుకోవడానికి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం నుంచి సహాయం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు కానీ ఇంకా అన్ని మహిళలకి 15,000 ఇంట్లో 12,000 15,000 రూపాయలు 18,000 రూపాయలు అన్నింటి కూడా ప్రజలు ప్రచారం చేస్తూ తిరుగుతాం అన్నమాట. ముఖ్యంగా గతంలో మేము ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశాము. తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న మధ్య డ్రైన్ ఉంటే కూడా దాదాపు 1,00,00,000 రూపాయలు పెట్టి పెద్ద డ్రైన్ ఒకటి కట్టించాం. వాళ్ళు చూస్తూ ఉన్నాం చాలామంది పెన్షన్ రాలేదని భార్య పెన్షన్ లేదని ఇలాంటి సమస్యలు చాలా ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో పార్టీలకు అతీతంగా పనిచేసి అందరూ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం.